బాబాని ఎన్నోసార్లు మేము కలిసాం. డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఒక పిల్లలు మాట్లాడుకుంటారు కదా, మేమందరం కూడా దగ్గర. ఎందుకంటే ఆ రోజులలో మొత్తం సీజన్లో ఒకే ఒకసారి వారు కేవలం మధువన్మాల కోసం బాబా వచ్చేది. అప్పుడు మా కోసమే మురళిని నడిపించిన తర్వాత ఫస్ట్ నా అనుభవం మెడిటేషన్ హాల్ నుండి మొదలైంది. అంతకుముందు అయితే హిస్టరీ హాల్లో బాబా వచ్చేది, చాలా తక్కువ మంది ఉండేది. యోగం చేయడానికి ఏంటి, నేను ఆత్మను, బాబా పరమాత్ముడు సూక్ష్మతంలో వెళ్ళాను. బ్రహ్మ బాబా, సంపూర్ణమైనటువంటి బ్రహ్మ బాబా కూర్చున్నాడు. ఆ తర్వాత శివబాబా ఉన్నాడు. వాళ్ళిద్దరితోటి మనం శక్తి తీసుకుంటున్నాము, యోగం. ఆ తర్వాత బాబాతోటి చిట్ చాట్ చేయాలి, ఏదైనా చెప్పాలి. చెప్తే బాబా ఒక సంపూర్ణంగా వింటాడు. ఇప్పుడు నేను మీకు చెప్తుంటే మైక్లో మీరందరూ వింటున్నారు, అదే మాదిరిగా బాబా కూడా వింటాడు. అది మనకు టచింగ్ కూడా వస్తుంటుంది. ఎదురుంగ నుండి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ అనుసారంగా మనం ముందుకు అడుగు పెట్టచ్చు. అదే మాదిరిగా చిట్ చాట్ చేయడం వేరు, బాబాకు చెప్పడం వేరు, బాబా యొక్క పాటలు పాడడం వేరు, ఆర్ యోగం చేయడం వేరు. నేను చిన్నప్పుడు ఒకసారి అడిగాను అనమాట, రోజు మాటి పాటలు పాడుతుంటే యోగమే కదా అన్న. కాదు, దాన్ని కూడా మేము అడిగాము. అలా కాదు, యోగమే. చిట్ చాట్ దానికి దేనికి కాదు. యోగం చేస్తే మనకు పవర్ వస్తుంది. నేను ఎన్నోసార్లు అంటానన్నమాట, నేను ఇక్కడికి మాటికి ఒకటి రెస్పాన్సిబిలిటీ ఉంది, సేవ అది. కానీ నేనేమంటానంటే, ఇక్కడికి ఎందుకు వస్తానంటే ఇక్కడ పెద్ద ఛార్జర్ ఉంది అని అంటాను అందరికీ. ఇప్పుడు మొబైల్స్లో కొన్ని నార్మల్ చిన్నవి అయితే నార్మల్ ఛార్జర్ ఉంటుంది, అదే హెవీది అయితే కొంచెం హెవీ ఛార్జర్ ఉంటుంది కదా. ఇక్కడ బాబా రూమ్ పెద్ద ఛార్జర్ కదా, లేకుంటే మనం ఎందుకు వస్తాం ఇక్కడికి. నేను కింద ఉండి కూడా రావడం ఎందుకు, ఇక్కడి వాతావరణం. ఓం శాంతి.